నమస్కారం. నేను మీ డాక్టర్ జ్యోతిష్మతిని, శ్రీ రాఘవేంద్ర ఫర్టిలిటీ సెంటర్, మైలార్దేపల్లి నుంచి. ఈరోజు వీడియోలో మనం లేజర్ అసిస్టెడ్ హ్యాచింగ్ గురించి తెలుసుకుందాం. ఈ పద్ధతి అనేది ఎవరికైతే ఐవీఎఫ్ చేసినా కూడా 2-3 సార్లు అయినా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వడం లేదో అటువంటి లేడీస్ యొక్క ఎంబ్రియోస్కి చేసే ప్రొసీజర్. నార్మల్గా ప్రతి ఒక్క ఎంబ్రియో అంటే మనం ల్యాబ్లో తయారు చేసే బేబీ చుట్టూతా ఒక షెల్ లాంటి స్ట్రక్చర్ ఉంటుంది. దాన్ని జోనా పెల్యూసిడా అని అంటాం. ఎలాగైతే మనకు చిన్న కోడిపిల్ల షెల్ బ్రేక్ చేసుకొని బయటకు వస్తుందో అలాగే మనం గర్భసంచిలోకి పెట్టిన ఎంబ్రియోస్ కూడా ఈ షెల్ని బ్రేక్ చేసుకుంటూ బయటకు వచ్చి గర్భసంచి పొరల్లోకి వెళ్ళి ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అవ్వాలి. అయితే ఇలా జరగని పక్షంలో అంటే కొన్ని ఎంబ్రియోస్కి ఈ షెల్ అనేది గట్టిగా ఉండడం వల్ల ఆ బేబీ అనేది బయటకు రాలేకపోతే అప్పుడు మనం ఈ లేజర్ పద్ధతి ద్వారా ఆర్టిఫిషియల్గా చిన్న హోల్స్ని ఈ షెల్లో క్రియేట్ చేయొచ్చు. దాన్నే లేజర్ అసిస్టెడ్ హ్యాచింగ్ అని అంటాం. సో ఇలా మనం బేబీకి ఒక విధంగా హెల్ప్ చేస్తే కనుక ఆ బేబీ ఆ షెల్ నుంచి బయటకు వచ్చి ఇంప్లాంట్ అయ్యే ఛాన్సెస్ ఇంప్రూవ్ అవుతాయి.